ఈరోజు శ్రీ విష్ణు గారిది మూవీ రిలీజ్ అయింది. దాని పేరు వచ్చేసి విష్ణు వినాశనం. వినాశనమా, విన్యాసమా, ఏదో ఒకట్లేండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఆయన కామెడీ టైమింగ్ అంతా బాగుంటుంది. ఆయన చెప్పేది అర్థం కాకపోయినా సరే అర్థం చేసుకుంటాం అనమాట. వాట్ విజన్, వాట్ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. సినిమా స్టోరీ లైను అంతా బాగుంది అనుకో, యాక్టర్స్ అంతా సెట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఏమీ సెట్ కాకపోతే రోతగా ఉంటుంది, చేదర పుడతా ఉంటుంది, ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు సినిమా రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం లాగా సంవత్సరానికి వచ్చేసి 4-5 సినిమాలు తీస్తున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆ 4 సినిమాల్లో 2-3 ఫ్లాప్లు అవుతున్నాయి, 1-2 హిట్ అవుతున్నాయి. ఒకటైతే హిట్ అవుతుంది ఖచ్చితంగా. బట్ ఉండే కొంది ఈ రోత కామెడీ అనేది చెదరపడుతూ ఉంటుందండి. ఏదైనా మొదటి చాలా బెస్ట్గా ఉంటుంది, సెకండ్ ఓకే యావరేజ్గా ఉంటుంది, థర్డ్ ఇంకా ప్రతి సినిమాలో అలా పోతూ ఉంటే చెదరపడుతుందండి. నాకు అలానే అనిపించింది ఈ సినిమాలో. ఈ సినిమాలో కూడా శ్రీ విష్ణు గారు ఏది పడితే అది మాట్లాడతారు, బట్ వర్కౌట్ అవ్వదు. అందుకని ఇందాక నేను విష్ణు వినాశనమా విన్యాసమా అని అడిగా. సో నాకు అనిపించింది ఏంటంటే సినిమా చూసిన తర్వాత వరస్ట్ కామెడీ అనాలా, టైమింగ్ అనాలా, కుదరలేదు అనాలా, ఏమో నాకు తెలియదు, కానీ చేదురైతే పుడుతుంది సినిమా చూస్తుంటే. నాకు అనిపించింది చెప్తున్నా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పాటలు నచ్చలేదు, సాంగ్స్ నచ్చలేదు, వెనకాల బీజం నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే టైమింగ్ అసలుకి శ్రీ విష్ణు గారే నచ్చలేదు సినిమాలో. మరియు అవుట్డేటెడ్ కామెడీ అయిపోయింది. ప్రతి సినిమాలో ఇదే లైన్ తీసుకుంటున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దయచేసి ఇక్కడి నుంచి అయినా టాలీవుడ్ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ కొంచెం కథలు ఎంచుకునేటప్పుడు కథన్న ఉండనియండి, లేకపోతే బీజిఎం అన్న ఉండనియండి. అసలు మూడు లేకపోతే ఈ విష్ణు వినాశనం అయింది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇందులో వరస్ట్ పార్ట్ ఏంటంటే మేమ్స్ రిఫరెన్స్ అండి. అబ్బా ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. ఇదైతే అస్సలు వర్కౌట్ కాల నాకైతే. ఇది నా కప్ ఆఫ్ టీ అయితే అస్సలు కాదు. సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. వద్దు, నాకే బతకొద్దు.